ప్రపంచంలో పర్యావరణం కోసం చూడాలంటే భారత్ని చూసేవాళ్ళు. ఎందుకని? ప్రతి ఇంటి ముందు చెట్లు, అట్లాగే చక్కటి గాలి. ఇట్లాగా మా చిన్నప్పుడైతే మా ఇళ్ళ దగ్గర రోడ్డు బయట ఇంటి ముందు చెట్లు ఉండేవి, ఇళ్ళ బయట చెట్లు ఉండేవి, ఇళ్లలోనూ చెట్లు ఉండేవి. ఆ చెట్టు కింద కూర్చుని గడిపినటువంటి వాళ్ళు. ఇవాళ రోజున చెట్ల కోసం చెట్లు నీళ్ళు ఎత్తుక్కోవాల్సి వస్తుంది, లేదా ఇంటి దగ్గర చెట్లు పెంచుకోవాల్సి వస్తుంది. వాటికి కూడా 4 చెట్లు పెంచుకుంటుంటాను నేను. ఎందుకంటే నాకు ఆ గాలి చూస్తుంటేనే దాంట్లో ఒక ప్రశాంతత కనబడుతుంది. ఈ ఏసీలు వేసుకుని, ఈ కూలర్లు వేసుకుని వీటితో గాలి కంటే కూడా చెట్టు కింద గాలి పీల్చుకుంటే ఉండే సంతోషం వేరు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల్లో 12 భారత్వి అనడం ఆవేదన కలిగించేటటువంటి అంశం. తాజాగా స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యం వెలువడే 20 నగరాల్లో 12 భారత్లోనే ఉన్నాయి. మేఘాలయలోని బైర్నీహాట్ నగరం తొలి స్థానంలో నిలిస్తే తర్వాత స్థానంలో ఢిల్లీ ఉంది. ఆ తర్వాత ఈ జాబితాలో ముల్లన్పూర్ పంజాబ్, ఫరీదాబాద్ గురుగ్రామ్ హర్యానా, అలాగే గ్రేటర్ నోయిడా, ముజఫర్నగర్ ఉత్తరప్రదేశ్, గంగానగర్, బెవాడి, హనుమాన్గఢ్ రాజస్థాన్ ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా ఢిల్లీ తొలి స్థానంలో కొనసాగుతోంది. పొరుగున ఉన్న పాకిస్తాన్లో 4 నగరాలని, చైనాలో 1 నగరాన్ని ఈ జాబితాలో చేర్చింది. ప్రపంచంలోని అత్యంత కలుషిత దేశంగా చాద్ తొలి స్థానంలో ఇస్తే తర్వాత స్థానంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, భారత్ కూడా ఉన్నట్టు లెక్క చెప్పింది. మార్చుకోవాల్సిన సందర్భం.